ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొక్కసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? మరి మనం యేసు ప్రభు యొక్క పునరుద్ధాన పండుగని మనం కొనియాడి, మరి యేసు ప్రభు యొక్క దివ్య కారుణ్యాన్ని కూడా మనం కొనియాడుతూ ఉన్నాము. మరి దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క కరుణ ఎంతగా మన మీద కుమ్మరించబడుతుందో ప్రియులారా. మరి దేవుడు మన కోసం ప్రాణమిచ్చి, ఆయన రక్తం చిందించి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళి మళ్ళీ మన కోసం రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప దేవుని కోసం మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మనం చిన్న ప్రార్థనతోటి మన దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. మన కోసం మరణాన్ని గెలిచిన దేవుని ఆరాధించుకుందాం. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించెదనయ్యా. జీవనాధిపతి, నిన్నే ఆరాధించెదనయ్యా. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించెదనయ్యా. జీవనాధిపతి, నిన్నే ఆరాధించెదనయ్యా. హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా. ప్రాణంతో లేచిన దేవా, నిన్నే ఆరాధించెదనయ్యా. జీవనాధిపతి, నిన్నే ఆరాధించెదనయ్యా. హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా, హల్లెలూయా హోసనా. అవును ప్రభా, మా కోసం నైనా తిరిగి లేచిన తండ్రి వందనాలు. ఈ సమయంలోనైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆ రోజు సాయంకాలం ఏం జరిగిందంటే, లూకాసు వార్త చివరి అధ్యాయం 24వ అధ్యాయంలో మరి యేసు ప్రభు యొక్క శిష్యులు, ఇద్దరు శిష్యులు, మరి వారి పేర్లు క్లియర్గా అయితే వ్రాయబడలేదు, కానీ క్లెయోఫా అని ఒక అతని పేరు ఉంటుంది, ఇంకొక అతని పేరు రాయబడలేదు. వాళ్ళిద్దరూ కలిసి ఎమ్మావు పట్టణానికి, గ్రామానికి వెళ్తూ ఉంటారు. అంటే చాలా బాధతో ఉన్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు దేవుణ్ణి, అంటే యేసుప్రభు వాళ్ళకి ఇంకా దర్శనం ఇవ్వలేదన్నమాట. మగ్దల మరియకు కనిపించారు. ఇంకా తర్వాత శిష్యులకి మగ్దల మరియ చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేదు. సో ఇంకా వీళ్ళిద్దరూ యెరూషలేం నుండి ఎమ్మావు పట్టణానికి వెళ్తున్నారు. వెళ్తూ దారిలో మాట్లాడుకుంటున్నారు, ఎలాగా యేసుప్రభు ఎలాంటి కార్యాలు చేశాడు, ఎలా మరి ఈ యొక్క యూదులు అధికారులు ఆయనను చంపేశారని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వారితో పాటు యేసుప్రభు ఒక మామూలు వ్యక్తిగా వాళ్ళతో నడుస్తూ ఉంటారు. అంటే ఒక బాటసారిగా, ఒక ప్రయాణం చేసే వ్యక్తిగా. సో ఆయన అడుగుతున్నాడు వాళ్ళని, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏమీ తెలియనట్టుగా అడుగుతున్నారు. సో అందులో ఒక శిష్యుడు, మరి ఏంటి నీకేమీ తెలియదా, 3 రోజుల నుంచి యెరూషలేంలో ఏం జరుగుతుంది, నీకొక్కడికే తెలియదా అనేసి అడిగినప్పుడు, ఏం విషయాలు, దేని గురించి అని మళ్ళీ యేసుప్రభు అడుగుతున్నారు. అప్పుడు నజరేయుడైన యేసయ్య గురించిన విషయాలే, నజరేయుడైన యేసుప్రభు గురించిన సంగతులే మరి మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. మేమందరం అనుకున్నాము ఆయన మా విమోచకుడు, మా రక్షకుడు అని. మరి ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, మరి దేవుని యొక్క ప్రవక్తగా ఆయన పేరు పొందుకున్నాడు, మరి ఆయన ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఆయన ఎంతో మంచి బోధలు చేశాడు, మరి ఆయన ద్వారా మాకు రక్షణ కలుగుతుంది అనుకున్నాం. కానీ యూదులు ఆయనని చంపేశారు. ఇప్పటికీ 3 రోజులు అవుతుంది ఆయన సిలువలో మరణించాడు, మేము దాని గురించే బాధపడుతూ ఉన్నాము అనేసి మరి చెప్పినప్పుడు
యేసు ప్రభు వాళ్ళని కొంచెం గట్టిగానే గద్దించినట్టుగా మాట్లాడతారనమాట. మరి దేవుని యొక్క వాక్యాన్ని తెలియనటువంటి మందమతులారా, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మనటువంటి ప్రవచనాలను, లేఖనాలను నమ్మనటువంటి మరి అవివేకులారా, మీకు ఇంకా అర్థం కాలేదా? మరి ప్రవక్తల గ్రంథాలలో రాయబడింది యేసు ప్రభు ఎప్పుడు జన్మిస్తాడు, ఆయన ఎలా ఈ లోకంలో జీవిస్తాడు, ఆయన ఎలా మరణిస్తాడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో చూస్తున్నాము, కీర్తన 22లో మనం చూస్తున్నాము, మరి ఆదికాండంలో 3వ అధ్యాయంలో యేసు ప్రభు ఎలాగ మరణిస్తారు, ఈ విషయాలన్నీ కూడా ప్రవక్తలు రాశారు కదా. ఇవన్నీ మీకు ఇంకా అర్థం కాలేదా, మీరు గ్రహించలేకపోతున్నారా అనేసి ఆయన లేఖనాలన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలన్నీ ఆయన చెప్తా ఉంటారనమాట. అప్పుడు ఇంకా సాయంత్రం అయిపోయింది, చీకటి అయిపోతుంది, వాళ్ళ ఇల్లు వచ్చేసింది. అప్పుడు వీళ్ళు అడుగుతున్నారనమాట, మరి చీకటి అయిపోయింది కదా, నువ్వు మాతో ఈ నైట్ మాతోనే ఉండు అనేసి యేసయ్యని అడుగుతున్నారు. అంటే వాళ్ళకి యేసయ్య అని తెలీదు, ఆయన ఏదో మామూలుగా బాటసారి అనుకుంటున్నారు. సో యేసయ్య వెళ్ళిపోదామన్నట్టుగా ఆయన ముందుకి వెళ్తూ ఉంటే, లేదు నువ్వు మాతో ఉండి, ఈరోజు నువ్వు మాతో ఉండాల్సిందే, చీకటి అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు యేసయ్యని కూడా లోపలికి తీసుకెళ్లారు. ఆయనకి మంచిగా మరి భోజనానికి కూర్చోపెట్టారు. వాళ్ళందరూ కూర్చొని భోజనం చేయడానికి ముందు వాళ్ళు ప్రార్థన చేసుకొని ఆ రొట్టెను తీసుకొని విరిచినప్పుడు, ఆ రొట్టె విరవక ముందు మరి యేసు ప్రభు వాళ్ళందరితో కలిసి ఆయన కూడా భోజనం చేస్తున్నాడు కదా. సో ఎప్పుడైతే రొట్టె విరవడం అంటే ఏంటండి, యేసు ప్రభు తన దేహాన్ని మరి మన కోసం విరిచి పంచిపెట్టాడు కదా. సో దానికి సాదృశ్యంగా ఆ రొట్టె ఎప్పుడైతే పట్టుకొని ఆయన ఇట్లా 2 ముక్కలు చేశాడో, అప్పుడు యేసు ప్రభు తన అంటే ప్రత్యక్షం అవుతాడు, యేసయ్యలాగా వాళ్ళకి కనిపిస్తాడు. ఒక క్షణం అలా కనిపించి ఆయన అదృశ్యం అయిపోతాడు. అంటే చూడండి, ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఒక మనిషి మనతో నడుచుకొని వచ్చి కూర్చొని సడన్గా ఆయన మాయమైపోయారంటే ఎంత మరి ఎలా ఉంటుంది. అది కూడా యేసు ప్రభు అని వాళ్ళకి తెలుస్తుంది. మరి ఆ సంతోషం, అంటే యేసయ్య నిజంగా బతికే ఉన్నాడు అంటే వాళ్ళు చెప్తున్నారు, మరి యేసయ్య చనిపోయాడని సమాధిలో ఉంచారని మాకు తెలుసు, కానీ ఈరోజు మా యొక్క కొంతమంది మా స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు సమాధి ఖాళీగా ఉంది, మరి వాళ్ళకి ఆయన కనిపించాడని, ఆయన బతికే ఉన్నాడని చెప్తున్నారు. మరి మాకేం అర్థం కావట్లేదు, ఇది ఎలా సాధ్యం, చనిపోయిన మనిషి బ్రతకడం అంటే ఎలాగా, అది ఎప్పుడు కూడా జరగలేదు. సో మాకేమీ అర్థం కావట్లేదని వాళ్ళు ఆల్రెడీ యేసయ్యతో చెప్పారనమాట. సో ఎప్పుడైతే యేసు ప్రభు ఆ రొట్టెను విరిచి ఆయన వాళ్ళకి దృశ్య రూపంలో కనిపించి మాయమైపోయినప్పుడు వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది, యేసు ప్రభు సజీవంగా ఉన్నాడు, ఆయన మనకి కనిపించాడు, ఆయన మనతో పాటు నడిచాడు, ఆయన అన్ని వివరిస్తూ వచ్చాడు. మరి లేఖనాలన్నీ వివరిస్తున్నప్పుడు మన హృదయంలో ఆయన మాట్లాడుతూ ఉంటే మన హృదయంలో ఏదో ఒక అంటే మంటలాగా, ఏదో ఒక స్పందనలాగా అనిపించింది అని వాళ్ళు గుర్తించి ఇద్దరు కూడా మాట్లాడుకొని వెంటనే ఇంకా వాళ్ళు భోజనం కూడా చేయరండి, వెంటనే వాళ్ళు లేచి మళ్ళీ యెరూషలేముకి వస్తారు. హల్లెలూయా. అంటే ఆ సంతోషం, యేసయ్య మరణించాడు కానీ తిరిగి లేచాడు, ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు, ఆయన మనతో మాట్లాడాడు, మనకు కనిపించాడు, మన కళ్ళ ముందు ఆయన అదృశ్యం అయిపోయాడు. అంటే యేసయ్య ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు. ఈ సత్యాన్ని మన శిష్యులకి చెప్పాలి, పదండి వెళ్దామని చెప్పేసి వాళ్ళు ఆ నైటే బయలుదేరి మరి యెరూషలేముకి వస్తారు. శిష్యుల దగ్గరకు వస్తారు, పేతురు, యాకోబు, యోహానుల దగ్గరకు వచ్చి జరిగిన విషయాలన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలాగా మేము రొట్టె విరుస్తూ ఉన్నాము, యేసయ్య మాకు దర్శనం ఇచ్చాడు, మేము కళ్ళారా ఆయనను చూసామని వాళ్ళు చెప్తూ ఉండగానే మళ్ళీ యేసు ప్రభు వాళ్ళందరి మధ్యలో ఆయన దర్శనం ఇస్తాడు. అదే శిష్యులందరికీ ఫస్ట్ టైం కనిపించడం అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరు కూడా మరి దిగ్భ్రాంతి నొందారంట, అంటే ఆశ్చర్యచకితులైపోయారు. ఆ యొక్క సన్నివేశం ఎలా ఉందో మనకైతే అర్థం కాదు, ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి. మనం గనక చూస్తే ఒక చనిపోయిన వ్యక్తి నిజంగా తిరిగి వస్తే ఎట్లా ఉంటుంది అనేది మనం అది అనుభవిస్తేనే కానీ మనకి తెలీదు ప్రియులారా. మరి వాళ్ళు ఎంతో సంతోషంతో ఉన్నారు, కానీ లోపల ఇంకెక్కడో డౌట్, మనం నిజంగా యేసయ్యని చూస్తున్నామా, ఏదైనా భూతాన్ని చూస్తున్నామా అని వాళ్ళు కొంచెం డౌట్గానే ఉన్నారు. సో అప్పుడు యేసయ్య వాళ్ళని గద్దిస్తాడు, మీ హృదయంలో ఎందుకు సందేహిస్తూ ఉన్నారు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నా విషయాలన్నీ నేను మీకు చెప్పాను, నేను మరణించి తిరిగి లేస్తానని మీకు చెప్పాను కదా అని ఆయన వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి గద్దిస్తాడు.
మీరు అవిశ్వాసంతో ఉండకండి, విశ్వాసులై ఉండండి అని చెప్పి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కూడా పట్టుకొని యేసయ్య వాళ్ళని ఎంతో ప్రేమగా వాళ్ళని పలకరించి, నా చేతులు చూడండి, నా గాయాలు చూడండి అని చెప్పేసి ఆయన వాళ్ళ దగ్గర ఉన్న ఏదైనా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అంటే వాళ్ళు ఒక చేప ఇస్తారు. సో ఆయన ఆ చేపను కూడా తిని చూపిస్తారు. అంటే భూతాలు దయ్యాలు తినవు కదా. సో చూడండి, నన్ను పట్టుకొని చూడండి, నాకు ఎముకలు ఉన్నాయి, నాకు మరి నేను తినగలుగుతూ ఉన్నాను, అంటే నేను యేసయ్యనే, నేను మీ యేసు ప్రభుని అని ఆయన వాళ్ళకి నిర్ధారించాడు. అయితే ప్రియులారా, వాళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ టైం యేసయ్యను చూస్తారో 11 మందిలో ఇంకొక శిష్యుడు ఉండడు అనమాట. ఆయన తోమా గారు. సో మన భారతదేశానికి వచ్చినటువంటి సెయింట్ తోమా గారు అనమాట. సో ఆయన మరి ఆ టైంలో ఎక్కడున్నాడో తెలీదు, ఆయన వేరే చోట ఉన్నాడు. సో వీళ్ళందరూ చెప్తారు, మేమందరం ప్రభుని చూసాము, ఇట్లా ప్రభు మాకు దర్శనం వచ్చారంటే అస్సలు ఆయన నమ్మడు. నేను నమ్మను. కొంతమంది చూడండి, ఎన్ని అద్భుతాలు జరిగినా, కళ్ళ ముందు జరిగినా నేను నమ్మను అంటారు. క్రైస్తవులు కూడా, దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు, చర్చ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ అద్భుతం జరుగుతుంది, ఈ స్వస్థత జరుగుతుంది, దేవుడు ఈ యొక్క కార్యం చేస్తాడు అంటే దేవుడు ఎట్లా చేస్తాడు, ఇది ఎట్లా జరుగుతుంది, ఇది సాధ్యం కాదు, ఇది జరగదు అని. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అండి? ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చిన దేవుడు మన దేవుడు. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఆహారాన్ని ఇచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలకి. ఏలియాకి కాకుల చేత ఆహారాన్ని అందించాడు, అవునా? మరి ఇన్ని అద్భుతాలు, ఎరికో గోడలను కూల్చాడు. అసలు మన బైబిల్ మొత్తం ఒక్కొక్కటి కూడా అద్భుతాలే, ఆశ్చర్యకార్యాలే, అసంభవమైనటువంటి కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు కదా. మరి అప్పుడు జరిగిన కార్యాలు మరి ఇప్పుడు జరగవా? ఇప్పుడు కూడా జరుగుతాయి. మనం నమ్మితే కనుక అదేలాగా జరగకపోవచ్చు, కానీ వేరే విధంగా దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు నా సాక్ష్యమే నేను చెప్తున్నాను. మరి డాక్టర్స్ నేనైతే చనిపోతానని చెప్పారు. 1 గంటలో ఈ పాప చనిపోతుంది, తీసుకెళ్ళిపోండి అన్నారు. కానీ మరి మా మమ్మీ ప్రేయర్ చేశారు, ప్రభా ఈ బిడ్డను నీ సేవ కోసం బ్రతికించండి అని ప్రార్థన చేసినప్పుడు మరి ఏ మందులు కూడా నన్ను బ్రతికించలేదు ప్రియులారా. మరి దేవుడే నన్ను బ్రతికించాడు. మరి ఈరోజు నిజంగా మరి నా తల్లి ప్రార్థన చేసినట్టుగానే మరి దేవుడు బ్రతికించడమే కాదు, ఆయన సేవలో కూడా నన్ను వాడుకుంటున్నాడు. మరి నా చిన్నప్పటి నుంచి కూడా నేను సేవలో ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు సేవ ద్వారా ఎంతోమందికి నా లైఫ్లో నేను ఎన్నో అద్భుతాలు జరగడం చూశాను. ఎంతోమంది కోమాలో ఉన్న వాళ్ళు ప్రార్థన ద్వారా బయటికి రావడం చూశాను. ఎంతోమంది చనిపోయే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు బ్రతకడం నేను చూశాను. నక్సలైట్లు మారడం చూశాను. తాగుబోతులు మారడం చూశాను. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేవుడికి అసాధ్యమైంది లేదు. దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన సజీవుడు అని మనం నమ్మితే చాలు. అందుకే శిష్యులని ఆయన మీరు సందేహించకండి అని చెప్పి మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి నా యొక్క సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. సో తోమా పాపం ఆయన నమ్మలేకపోయినందుకు మరి ఆయన అంటాడు, నేను ఆయన చేతులలో మేకులు కొట్టారు కదా, ఆ మేకులు గాయాలలో నేను వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. అంటే చూసి నమ్మేటువంటి విశ్వాసం అనమాట తనది. సో యేసు ప్రభు ఒక 1 వీక్ తర్వాత, వారం రోజుల తర్వాత మళ్ళీ తోమా కూడా ఆ శిష్యులతో ఉన్నప్పుడు మళ్ళీ ఆయన కనిపిస్తారు. అంటే స్పెషల్గా తోమా కోసమే అనమాట. చూడండి, దేవుడు ప్రతి మాట, మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడు. మనకు ఆయన జవాబు ఇస్తాడు. ఆయన పలికిన మాట శిష్యులు విన్నారు. అక్కడ యేసే లేరు, కానీ యేసే వాళ్ళతోనే ఉన్నాడు. ఆత్మరూపిగా వాళ్ళతో ఉన్నాడు. ఆయన వింటున్నాడు. సో వారం రోజుల తర్వాత ఆయన దర్శనం ఇచ్చి తోమాని పిలుస్తారు. తోమా దగ్గరికి రాని పిలిచి, మరి ఇదిగో చూడు, నా చేతులు చూడు, నా గాయాలు చూడు, మరి నా కాళ్ళ గాయాలు చూడు. ఆయన పక్కలో మరి బల్లెముతో పొడిచినటువంటి గాయము కూడా ఉంది. అక్కడ కూడా ఒక రంధ్రం ఉంటుంది. అక్కడ కూడా ఆయన చేయి పెట్టి చూసినప్పుడు అప్పుడు ఆయన నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా దేవుడే నా ప్రభువు అని ఆయన అంగీకరిస్తాడు. నేను ఎంతగా అనుమానించాను అని తోమా గారు చాలా దుఃఖపడతాడు. కానీ తర్వాత తోమా గారు ఎంత విశ్వాసముతో
అచంచలమైనటువంటి విశ్వాసంతో ఆయన నింపబడతాడు. మన భారతదేశానికి మొట్టమొదటి మిషనరీగా వచ్చి మనకి క్రీస్తుని ప్రకటించినటువంటి వ్యక్తి పునీత థోమాస్ గారు. హల్లెలూయా. సో అలాగా ప్రియులారా, మరి యేసు ప్రభు శిష్యులకు దర్శనం ఇచ్చి వాళ్ళలో ఉన్నటువంటి అనుమానాలు, అపార్థాలన్నీ కూడా తొలగించేశారు. కానీ వాళ్ళకి ఒక పని అప్పగిస్తున్నాడు. ఆయన పరలోకానికి వెళ్ళడానికి ముందుగా ఆయన వాళ్ళతో చెప్తున్నాడు, మీరు యెరూషలేం విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు దేవుని శక్తిని మీరు పొందుకోవాలి, పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి. అప్పటి వరకు కూడా మీరు యెరూషలేంలోనే మీరు ప్రార్థన చేయండి, ఎడతెగకుండా ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మరి వీళ్ళు యేసయ్యను చూసిన తర్వాత ఇంకా అసలు ఇంకేమన్నా చేయబుద్ధి అవుతుందా అండి చెప్పండి? ఇంకా నేను జాబ్ చేయాలి, లేకపోతే నేను డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, నాకు ఈ సమస్య ఉంది, ఇంకా ఏ దాని గురించి మనకి బాధ ఉండదు. యేసు ప్రభు సజీవుడైన దేవుడు. ఈ లోకం మనకి శాశ్వతం కాదు, ఆయన పరలోకానికి వెళ్తున్నాడు. ఆయన మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్తున్నాడు. సో మనకి ఈ లోకం కాదు, మనకి పరలోకము, శాశ్వతమైనటువంటి రాజ్యము, దేవుని రాజ్యం పరలోకంలో ఉంది. సో ఈ లోకంలో మనకి ఉన్నటువంటి కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యలు ఏవి కూడా మనకి శాశ్వతం కాదు. వీటి గురించి మనం బాధపడద్దు. కాబట్టి ఇంకా వాళ్ళు దేని గురించి బాధపడలేదు ప్రియులారా. శిష్యులందరూ స్పెషల్గా ప్రత్యేకంగా యేసయ్యను చూసిన వాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్ళు, ఆయన అద్భుతాలు అనుభవించిన వాళ్ళు మాత్రము దేవుని కొరకు మహాసాక్షులుగా, గొప్ప సాక్షులుగా మారిపోయారు. శిష్యులందరూ కూడా మరి యేసయ్య సువార్తను ప్రకటించడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఈ సత్యం అంటే యేసు ప్రభు సజీవుడిగా ఉన్నాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, దానికి మేమే సాక్షులము అని వాళ్ళు ఈ సత్యాన్ని ప్రపంచం అంతటికి, ఎందుకంటే యేసయ్య చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా ఈ సువార్తను మీరు ప్రకటించండి అని చెప్పినప్పుడు ఆ ప్రకటించడానికి ముందుగా మరి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. ఆ శక్తిని పొందుకోవడానికే మరి వాళ్ళు ఎడతెగకుండా ప్రార్థనలో ఉన్నారు ప్రియులారా. ఆ ప్రార్థనలో ఉన్న తర్వాత దేవుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తారు. హల్లెలూయా. సో ఇదంతా జరిగిపోయిన తర్వాత మరి యేసు ప్రభు వాళ్ళకి చివరిగా ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆయన చెప్తున్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం 28వ అధ్యాయము 17వ వచనం నుండి కూడా మనం చూసినట్లయితే మరి భూమి మీదను ఆకాశం అంటే పరలోకంలోనూ ఈ భూమి మీదను అన్నిటి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు మరణాన్ని గెలిచారో, ఆ సిలువలో మరణించి ఆయన సమాధిలో ఉండి తిరిగి లేచారో, ఆయన అన్నిటి మీద విజయం పొందుకున్నారు. ఈ లోకంలో ఉన్న పాపం మీద, శాపం మీద, దారిద్ర్యం మీద, మరణం మీద, అన్నిటి మీద, సాతాను రాజ్యం మీద ఆయన విజయాన్ని పొందుకొని సర్వాధికారాన్ని ఆయన సంపాదించి ఆ అధికారాన్ని మళ్ళీ మనకు ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆదాము ఏదైనా తోటలో ఆదాముకు దేవుడు అధికారం ఇచ్చాడు. మొట్టమొదటిగా ఆ అధికారాన్ని సాతానికి అతను అమ్మేశాడు. ఇప్పుడు సాతాను దగ్గర నుంచి యేసయ్య తీసుకొని మళ్ళీ మానవునికి అనగా మనకు ఆయన ఇస్తున్నాడు. నాకు అధికారం ఇవ్వబడింది, ఈ అధికారం నేను మీకు ఇస్తున్నాను, కాబట్టి మీరు వెళ్ళండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు అందరికీ జ్ఞానస్నానం ఇవ్వండి, మరి అందరినీ నా శిష్యులనుగా చేయండి. ఈ యుగ సమాప్తి, ఈ యొక్క లోకం అంతం అయిపోయే వరకు కూడా నేను మీతో సదాకాలము మీతో ఉన్నాను అని యేసయ్య వాళ్ళతో వాగ్దానం చేసి వెళ్ళాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, యేసయ్య మనతో ఉన్నాడు. మనతో ఉన్న దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను విడువను, ఏనాడును ఎడబాయను. సో ఎంతోమంది బయట అన్యజనులు అవిశ్వాసంతో ఉండొచ్చు. నిజంగా యేసుప్రభు లేచాడా, ఇదంతా ఉట్టిదే, ఆయన వస్తాడా, ఇదంతా అసలు క్రైస్తవులు మరి ఇదంతా ఊరికేనే చెప్తూ ఉంటారని ఎంతోమంది అనొచ్చు. కానీ ఆ యొక్క విశ్వాసం అనేది మనం కాపాడుకోవాలి. యేసుప్రభు, జీసస్ ఈజ్ రియల్. యేసుప్రభు నిజంగా ఉన్నాడు. ఆయన మన కోసం పుట్టాడు, మన కోసం ప్రాణం ఇచ్చాడు, మన కోసం తిరిగి లేచాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆ సత్యాన్ని కనుక నీవు నమ్మితే నీ జీవితం మామూలుగా ఉండదు, నువ్వు కూడా మారిపోతావు. నీలో ఒక నిజమైన సంతోషం. చూడండి, శిష్యులందరూ కూడా చాలా సంతోషంతో నింపబడ్డారు. ఆ సంతోషం ఏంటంటే ఈ లోకంలో మనకి ఏ డబ్బు ఇవ్వలేనిది, ఏ మనుషులు ఇవ్వలేనిది,
ఎక్కడ కూడా మనకు దొరకనటువంటి సంతోషము యేసయ్యలో ఉన్నటువంటి సంతోషం. దేవుడు నాతో ఉన్నాడు, యేసయ్య నన్ను సృష్టించిన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నాతోనే ఉన్నాడు. ఇంకా అంతకు మించినటువంటి సంతోషం ఇంకేముంటుందండి? అంతకు మించిన ఆశీర్వాదం ఇంకేముంటుంది? ఏదైనా కూడా ఆయన తర్వాతనే, యేసయ్య తర్వాతనే కదా. అన్నీ చేసే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నీ కుటుంబం గురించి బాధపడుతున్నావమ్మా, నీ యొక్క భవిష్యత్తు గురించి బాధపడుతున్నావా? దేని గురించి నువ్వు బాధపడద్దు. నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. నిన్ను సృష్టించిన దేవుడు, నీ కొరకు సజీవుడిగా ఉన్నటువంటి ఆ దేవుడు నీ కుటుంబాన్ని చక్కగా నడిపిస్తాడు, నీ బిడ్డలను నడిపిస్తాడు. నీ ఇంట్లో ఎవరైతే మారాలో వాళ్ళని కూడా మారుస్తాడు. చూడండి, అవిశ్వాసి అయిన తోమాని మార్చలేదా? విశ్వాసిగా మార్చాడు కదా. మరి బొంకిన పేతుర్ని ఆయన మార్చలేదా? మరి శిష్యులందరూ కూడా పారిపోయిన వాళ్ళు మళ్ళీ యేసయ్య దగ్గరకు వచ్చారు కదా, యేసయ్య పాదాలు పట్టుకున్నారు కదా, మరి యేసయ్య కోసం సాక్షిగా వాళ్ళు నిలబడ్డారు కదా. మరి యేసు ప్రభు సువార్తను ప్రకటించారు. ఎవరైతే నాకు యేసయ్య అంటే తెలియదు అని చెప్పాడో పేతురు, అతనే వెళ్ళి యేసయ్య గురించి ప్రకటించాడు. మొట్టమొదటి ప్రసంగం ద్వారా 3000 మంది మారిపోయారు. యేసయ్య కోసం హతసాక్షిగా ఆయన మారాడు. మరి నీ కుటుంబంలో ఇంకా ఎవరైనా మారకుండా ఉన్నారా? చర్చికి రాకుండా ఉన్నారా? ప్రార్థన చేయకుండా ఉన్నారా? ఇవన్నీ ఏమీ జరగవు అని అవిశ్వాసంతో ఉన్నారా? వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనతో మనం ఏదైనా కూడా సాధించగలం ప్రియులారా. ఎందుకంటే ప్రార్థన, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడమ్మ. నీకన్నిటిని ఆయన తుడుస్తాడు, నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఈరోజు నువ్వు వ్యాధితో బాధపడుతున్నావా, అనారోగ్యంతో ఉన్నావా? డోంట్ వరీ, నీ వ్యాధిని ఆయన స్వస్థపరుస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుచున్నది. యేసయ్య ఎందుకు గాయాలు పొందాడమ్మా? మనకి స్వస్థత ఇవ్వడానికి. అయితే మన విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రభా, నీవు ఈ వ్యాధి నుండి నాకు స్వస్థత ఇవ్వగలవు, ఈ యొక్క ఆర్థిక సమస్యల నుంచి నాకు విడుదల ఇవ్వగలవు, నా కుటుంబంలో ఉన్నటువంటి యొక్క మరి సమాధానం లేకుండా ఉన్నటువంటి యొక్క స్థితిని నువ్వు మార్చగలవు, నా భర్తను మార్చగలవు, నా భార్యను, నా పిల్లలను, నా కుటుంబాన్ని నువ్వు మారుస్తావు నాయన, నేను నమ్ముతున్నానని మీరు ఎప్పుడైతే విశ్వాసం ప్రియులారా. యేసు ప్రభు శిష్యుల్ని గద్దించాడు, కోప్పడ్డాడు. ఎందుకంటే వాళ్ళు ఇంతగా యేసయ్యతో 3 సంవత్సరాలు ఉన్నారు, ఆయనతో తిరిగారు, ఆయనతో నడిచారు, మరి ఆయన చేసిన అద్భుతాలు చూశారు, కళ్ళారా చూశారు. చనిపోయిన వాళ్ళని కూడా ఆయన బ్రతికించాడు కదా, నీటి మీద నడిచాడు, అవునా? మరి గాలి తుఫానుని గద్దించడం చూశాడు పేతురు. ఇన్ని చూసిన తర్వాత ఇంకా వాళ్ళకి నమ్మకం కలగట్లేదు. ఆయన తిరిగి వచ్చాడు, లేచి వచ్చాడు అంటే ఇంకా అది భూతమా దయ్యమా అని ఆలోచిస్తున్నారు. కొంతమందికి యేసయ్య అనిపించినా కూడా దయ్యంలాగే అనిపిస్తుంది. అద్భుతాలు జరిగినా కూడా ఇది దేవుడు చేశాడా దయ్యం చేసింది అనుకుంటారు. ఇలాంటి అనుమానాలన్నీ మన నుంచి తొలగించుకోవాలి. మనం కంప్లీట్గా విశ్వాసముతో యేసయ్యను మనం విశ్వసిద్దాం. మన దేవుడు సజీవుడు, నిజమైన దేవుడు, ఆయన ఉన్నవాడు, నీతో ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా. కాబట్టి ధైర్యంగా ఉండు. యేసయ్య నీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు. ఆమెన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అవును తండ్రి, అద్భుతాలు చేసే దేవుడవు నాయనా, మాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించండి నాయనా. ఎక్కడైనా ఏ మూలనైనా ప్రభా మాలో అవిశ్వాసం ఉన్నట్లయితే దాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయండి నాయనా. థామస్ గారిని తండ్రి నాయన విశ్వాసంతో నింపినట్లుగా మమ్మల్ని కూడా విశ్వాసంతో నింపండి నాయనా. మీ శిష్యులను బలపరిచినట్లుగా మమ్మల్ని బలపరచండి నాయనా. ప్రభువా, మరి వాళ్ళు అనుమానించారని వాళ్ళని వదిలిపెట్టలేదు నాయనా. మీరు వాళ్ళని గద్దించారు, వాళ్ళకి నేర్పించారు, వాళ్ళని నింపారు, నీ ఆత్మతో నింపారు నాయనా. మీ సాక్షులుగా వాడుకున్నారు నాయనా. అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా వాడుకోండి. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని, బలపరచమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.